ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడవు, జాలిగల దేవుడవు, వాత్సల్యత కలిగిన దేవుడు నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు దేవా, మీ వాక్యము నీ బిడ్డలకు అవసరమైన సంగతులను బయలుపరచండి. వారి హృదయాలలో ఏ వాక్యము అవసరమై ఉన్నదో అట్టి పరలోక సంగతులను బయలుపరచండి. ప్రతి బిడ్డ జీవితాల్ని బలపరిచి స్థిరపరిచి విశ్వాసమందు నాయన సిద్ధం చేయండి. మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఆయత్తపరచండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాస్టమ్ గారు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. ఎవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా, నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా. జీవము ఉన్న దేవుడవు నీవే యేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా, నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా. రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా, రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా, నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథం
9వ అధ్యాయము 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములను వెదుకుమని చెప్పాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీషు కుమారుడైన సౌలు తండ్రి యొక్క గాడిదలను వెతకడానికి వెళ్ళిన ఆయనకు దేవుడొక గొప్ప కృపగలిగిన కార్యం చేయడం జరిగింది. ఎలా అంటే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనంలో ఏమనుందంటే, దేవుడే సౌలును కోరుకున్నానికి ప్రేమోన్న దేవుని బిడ్డలారా, సౌలును దేవుడు కోరుకొనడానికి సౌలు యొక్క హృదయం ఎలా ఉంది, సౌలు యొక్క జీవితం ఎలా ఉంది, దేవుడు నిన్ను కోరుకున్నాడని సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు అతనిలో ఉన్న గొప్ప తగ్గింపు, సౌలులో ఉన్న తగ్గింపును సమూయేలు చూచాడు. దేవుడు ముందుగానే చూచాడు. అందరి హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు సౌలు యొక్క హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు సౌలు ఎలాంటి పరిస్థితి, ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో దేవునికి ముందుగానే తెలిసినది. సౌలు ఏమంటున్నాడో తెలుసా? సమూయేలు భక్తునితో అంటున్నాడు, నేను బెన్యామీనుడును, నా గోత్రము ఇశ్రాయేలీయులలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నా గోత్రమే స్వల్పమైనది. నేను, నా ఇంటివారు, మా గోత్రము, ఇంటివారందరిలోనూ అల్పులము అంటున్నాడు. ఎంత తగ్గింపు అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, సౌలు తన జీవితంలో గొప్ప తగ్గింపు కలిగి ఉన్నాడు, తగ్గింపు మనస్సు కలిగి ఉన్నాడు. అందుచేతే సౌలును దేవుడు కోరుకున్నాడు. ఎవరు తగ్గించుకుంటారో ఆ తగ్గించుకున్న వారిని దేవుడు కోరుకుంటాడు తప్ప హెచ్చించుకున్న వారిని దేవుడు కోరుకోడు. చూడండి, సౌలును దేవుడు కోరుకొనడానికి అతనిలో ఉన్న తగ్గింపు మనసే దేవుడు సౌలును కోరుకోవడానికి కారణం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే యేసు ప్రభువారు చెప్తున్నారు, ఓ చిన్న బిడ్డను చూపించి, ఈ చిన్న బిడ్డ వలె మిమ్మును మీరు తగ్గించుకుంటే ఎవరు ఆ చిన్న బిడ్డ వలె తగ్గించుకుంటాడో ఆ తగ్గించుకున్నవాడే పరలోకములో గొప్పవాడవుతాడు అని ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, సౌలు తన గోత్రములోను ఇశ్రాయేలు ప్రజలందరిలోనూ నేనెంతో అల్పుడనని తాను తగ్గించుకుంటున్నాడు. సౌలు ఎలాంటి వాడు అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే, అతడు బహు సౌందర్యము గల యవనుడు,
ఇశ్రాయేలీయులలో అతని వంటి సుందరుడొకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఎలాంటి సౌలు అంటే, సౌలు యొక్క దేహదారుఢ్యం చూస్తే చాలా బలంగా ఉంది, ఎంతో సౌందర్యం కలిగిన వాడుగా ఉన్నాడు. రెండవది, అందరికంటే ఇశ్రాయేలు ప్రజలందరికంటే అతను ఎత్తరైన వాడు. ఎంత పొడవైన వాడు అనుకున్నా ఇశ్రాయేలీల్లో అతని భుజమును కంటే ఎక్కువ ఎత్తు లేడు. అందరికంటే అతను ఎత్తుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి తనకున్న దేహదారుఢ్యాన్ని చూచి కానీ, అందాన్ని చూచి కానీ, అతని శరీరమును బట్టి అతిశయపడలేదు. నేను ఇంత గొప్పవాడిగా ఉన్నాను, బలవంతుడిగా ఉన్నాను అని అతను అతిశయపడలేదు. కానీ ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతగా తగ్గించుకున్నందువలన దేవుడు అతన్ని గొప్పవానిగా చేయడానికి, అతనిని ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా నియమించడానికి అతన్ని కోరుకున్నాడు. అతని తగ్గింపు స్వభావమే. నా ప్రియ సోదరి సోదరుడా, నీవు తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటే ప్రభువు నిన్ను గొప్పవానిగా సిద్ధం చేస్తాడు. ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. నీలో తగ్గింపు ఉండాలి సోదరుడా, సోదరి. తగ్గింపు మనసు ఉండాలి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడలేదు సౌలు. తనకు తోచినట్లుగా మాట్లాడలేదు, అతిశయపడలేదు, తనకున్న బలాన్ని చూచి గర్వించలేదు. ఎంత తగ్గించుకున్నాడో, అందుకే దేవుడు అతనిని రాజుగా చేయడానికి కోరుకున్నాడు. ఎంతగా దేవుడు అతన్ని హెచ్చించాడు ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకే లూకా సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చూస్తే, ఎవడు అల్పుడై ఉంటాడో అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో, ఈ లోకములో ఒకవేళ అల్పుడైనా కానీ పరలోక రాజ్యములో వాడు గొప్పవాడవుతాడు. తగ్గించుకున్నవాడు, హెచ్చించుకున్నవాడు పరలోక రాజ్యములో అల్పుడుగా ఉంటాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప సంగతులు ప్రభువు ముందుగా బయలుపరిచాడో చూడండి. అది సౌలులో కనబడుతుంది. అది సౌలులో తగ్గింపు మనస్సు, సౌలులో తగ్గించుకున్న జీవితం కనబడుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఇక్కడ సుంకరి ఒకడు, అలాగే పరిసయ్యుడు ఒకడు, ఇద్దరు కూడా మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలనుకుని వెళ్ళారు. కానీ అందులో పరిసయ్యుడు మాత్రం మందిరము లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాడు. సుంకరి మాత్రం బయట నిలబడి, మందిరము లోపల అడుగు పెట్టడానికి నేను అర్హుడను కాదు అని తను తాను తగ్గించుకొని మందిరానికి బయట నిలబడి పశ్చాత్తాప పడుతూ, తను తాను తగ్గించుకుంటూ, ఏడుస్తూ, పశ్చాత్తాపడుతూ, నేనింత ఘోర పాపిని అని తన ఘోర పాపములను దేవుని ఎదుట ఒప్పుకుంటూ తను తాను తగ్గించుకున్నాడు. అయితే పరిసయ్యుడు మందిరము లోపలికి ధైర్యంగా వెళ్ళాడు. నేనెంతో మంచివాడిని అంటున్నాడు. సుంకరి కంటే నేను మంచివాడిని అంటున్నాడు. అంతేకాకుండా వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని తన గొప్పతనాలన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు. కానీ అతను హెచ్చించుకున్నాడు. తన స్థితిని, తన జీవితాన్ని హెచ్చించుకుంటున్నాడు. అందుకే అతను పరిసయ్యుడు తగ్గించబడ్డాడు.
తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తున్న శంకరి దేవుని చేత హెచ్చింపబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శంకరి వాళ్ళే నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలా నడుస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ప్రతి విషయములు నీవు శంకరి వాళ్ళే తగ్గించుకుంటే, నీ దోషములు నీవు ఒప్పుకొని ప్రభు ఎదుట తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నత స్థితికి తీసుకొని వస్తాడు. అయితే సౌలును కూడా దేవుడే రాజుగా అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి సమూయేలు చెప్తున్నాడు. అవును ప్రేమను వద్దామని బిడ్డలారా, లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నిజంగా దేవుని వాక్య ప్రకారం సౌలు తగ్గించుకున్నాడు, దేవుడు అతన్ని హెచ్చించాడు, రాజుగా కోరుకున్నాడు. ఇశ్రాయేలీయుల పైన రాజుగా అతన్ని కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరిని తగ్గించాలన్నా, ఒకరిని హెచ్చించాలన్నా అది దేవుని చేతిలో ఉన్నదని కీర్తన గ్రంథం 75:6వ వచనం 7వ వచనంలో చూస్తే, తగ్గించుకున్నవాడు హెచ్చించబడుతున్నాడు. అది ఆయన చేతిలో ఉంది. ఎవరిని తగ్గించాలో, ఎవరిని హెచ్చించాలో ఆ తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తా అన్నాడు, హెచ్చించుకున్న వాడిని తగ్గిస్తానన్నాడు. ఇది నా చేతిలో ఉందన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని చేతిలో ఉన్నాం. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం హెచ్చించుకుంటే ఆయన మనల్ని తగ్గిస్తాడు. మనం ఆయన చేతిలో ఉన్నామని తగ్గించుకుని ఉంటే దేవుడే హెచ్చిస్తాడు. ఆయన బలమైన హస్తము క్రింద మనల్ని హెచ్చిస్తాడు. ఎంత గొప్ప భాగ్యం సౌలుకు దొరికిందండి. సౌలును దేవుడు కోరుకున్నాడు, తగ్గింపు మనసు కలిగిన సౌలును. నీవు కూడా తగ్గింపు మనసు కలిగి ఉంటే, దేవుని ఎదుట లోబడితే, విధేయత కలిగి ఉంటే, దేవుడు నిన్ను కూడా కోరుకొని ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఆయన రాజ్యములో రాజుగా జీవించే ఓ గొప్ప భాగ్యాన్ని నీకు ఇస్తాడు. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, మరి ఇప్పుడు సౌలును రెండవ అంశం ఏమిటంటే, ఒకటి కోరుకున్నాడు దేవుడు సౌలును తగ్గించుకున్న మనస్సును బట్టి. రెండవది దేవుడు ఏం చేస్తున్నాడంటే అభిషేకం చేస్తానని చెప్తున్నాడు. సౌలుకు అభిషేకం, సౌలును అభిషేకిస్తానని దేవుడు చెప్తున్నాడని సమూయేలు భక్తుడు చెప్తున్నాడు సౌలుతో. అవును, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సౌలును సమూయేలు ద్వారా దేవుడు అభిషేకించెను. అతని తల మీద అతను ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పరచుకొనేను. సౌలు అభిషేకం పొందినవాడయ్యాడు, అభిషేకించబడ్డాడు దేవుని చేత. దేవుని చేత అభిషేకించబడిన అభిషక్తుడిగా అభిషేకించబడ్డాడు. ఒక ప్రత్యేకమైన పని కోసం ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏమిటా ప్రత్యేకమైన పని అంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏలడానికి ఒక రాజుగా అతనికి ఒక ప్రత్యేకమైన పనిని ఇవ్వడానికి అతనిని ఏర్పరచుకున్నాడు దేవుడు. అవును ప్రేమనొద్దామని బిడ్డలారా, నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకోవాలని చూస్తున్నారు. నిన్ను కూడా తన కృపచేత ఒక ప్రత్యేకమైన పని కొరకు నిన్ను ఏర్పరచుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఆ గొప్ప దేవుని ఏర్పాట్లు నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం అంటాడు,
ఎవరిని ముందుగా దేవుడు నిర్ణయిస్తున్నాడు, ఎవరిని ముందుగా ఏర్పరచుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు, వారిని పిలుస్తున్నాడండి. ఇప్పుడు సౌలును సమూయేలు ద్వారా పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపించాడని చెప్తున్నాడు. ఇదిగో నీకు అభిషేకం చేయమంటున్నాడు దేవుడని సమూయేలు చెప్తున్నాడు. ప్రేమనద్దామని పెట్టారా, ప్రభు పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నా ప్రేమన దేవుని బిడ్డలారా, నిన్ను ముందుగానే ఎరిగి ఉన్నాడు, నిన్ను నిర్ణయించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పని నీకు అప్పగించడానికి, ఆయన అప్పగించే పనిని నమ్మకంగా జరిగించడానికి నీవు సిద్ధపడుతున్నావా? దేవుడు ఏ పని నీకు అప్పగిస్తాడో ఆ పనిని నమ్మకంగా నీవు చేయడానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపడితే దేవుడు నిన్ను ఆ పని కోసం పిలుస్తున్నాడు. ఆయన పిలిచే పిలుపును అందుకొని ఆయన అప్పగించే పనిని నమ్మకంగా జరిగించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను, జగత్తుకు పునాది వేయక మునిపే దేవుడు మనలను క్రీస్తు ప్రభువులో ఏర్పరచుకున్నాడు. ఇదిగో ఒక ప్రత్యేకమైన పని కోసం సౌలును దేవుడు అభిషేకించడానికి ఏర్పరచుకున్నట్లుగా దేవుడు క్రీస్తు ప్రభువులో నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు ప్రత్యేకించబడిన వానిగా, ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వానిగా, లోకము, పాపము, మోసము, దుష్టత్వము, అపవిత్రత నుండి విడుదల పొందడానికి, దేవుడు నిన్ను విడిపించడానికి నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు. ఆయనలో నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు ఏర్పాటులో ఉన్నవాడో, ఏర్పాటులో ఉన్నవాడో సోదరి సోదరుడా, ఆ ఏర్పాటు నుండి తొలగిపోవద్దు. ఆయన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకో. ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావని గుర్తుంచుకొని దేవుని బిడ్డగా కొనసాగు. ప్రేమనొద్దామని బిడ్డలారా, 3వ అంశం ఏమిటంటే, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, సౌలుకు అభిషేకం జరిగిన తర్వాత దేవుడు అతనికి క్రొత్త మనస్సు దయచేశాను. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభులు దేవుడు నిన్ను ఏర్పరచుకున్న తర్వాత నీకు క్రొత్త మనస్సు, ఏర్పాటులో నీవు ఉన్నావంటే నీకు క్రొత్త మనస్సును దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, సౌలుకు దేవుడు క్రొత్త మనస్సు అనుగ్రహించాడు. అవును, రక్షింపబడే అనుభవం, క్రొత్త మనస్సు కలిగిన జీవితం నీకు కావాలి సోదరి సోదరుడా. అట్టి గొప్ప భాగ్యము నీవు పొందాలి అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు మారాలి, మనస్సు మారాలి. మనస్సు మారితేనే, ఎలా మారాలంటే ఒక చిన్న బిడ్డ మనస్సు వలె నీవు మార్పు పొందాలి. ప్రియమనొద్దామని బిడ్డలారా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, చిన్న బిడ్డ వలె మార్పు పొందిన వారే పరలోక రాజ్యములో చేరతారు. కనుక చిన్న బిడ్డ లాంటి మనస్సు పొందాలి. నీ మనస్సు మార్పు పొందాలి, నీ జీవితం మార్పు పొందాలి. చిన్న బిడ్డ వలె మార్పు పొందాలి. నీ మనస్సు, క్రొత్త మనసు నీకు రావాలంటే మనస్సులో మార్పు రావాలి. అప్పుడే నీవు పరలోక రాజ్యములో చేరతావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అలా అయితే నీ మనస్సులో మార్పు రావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనం, ఎప్పుడైతే మనస్సు మారుతుందో అప్పుడు కొత్త ముద్ద అవి అన్నట్లుగా ఉండాలి.
నీవు క్రొత్త ముద్దగా అవ్వాలి. కొత్త జీవితం నీలో ఏర్పడాలి. కొత్త బ్రతుకు ఏర్పడాలి. పాత స్వభావం అంతా పోవాలి. పులిసిపోయిన పిండంతా తీసివేసుకోవాలి. అది నీ లోపల ఉండనివ్వకూడదు. దాన్ని విడిచిపెట్టాలి. పాపము, దుర్మార్గం, దుష్టత్వం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అదంతా తీసివేసుకోవాలి. అదంతా తీసి పారేయాలి. ఓ కొత్త ముద్దలా మారాలి. నూతన జన్మ అనుభవాన్ని పొందిన బిడ్డగా నువ్వు మారాలి. ఓ చిన్న బిడ్డ లాంటి మనసు, చిన్న బిడ్డ వలె మార్పు పొందాలి. అలా మార్పు పొందితే నీవు పరలోక రాజ్యానికి వారసుడవుతావు. వారసుడంటే కుమారుడు, వారసురాలన్నా కుమార్తె. నీవు కుమారుడిగా, కుమార్తెగా మార్పు చెందాలంటే వారసుడవ్వాలి. పరలోకానికి వారసుడవ్వాలి. ప్రేమనొద్దామని పెట్టారా? ఇక నీ లోపల ఇంకా ఏ పులిసని పిండి ఉంచుకోవద్దు. దాన్ని తీసి పారవేయి. కొత్త ముద్దల ఆ చిన్న బిడ్డ వలె మార్పు పొంది ప్రభు రాజ్యములో చేరడానికి సిద్ధపడాలి. అదే కొత్త మనసు. ఈ కొత్త మనసు ఎలా వస్తుందో తెలుసా? ప్రేమనొద్దామని పెట్టారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ప్రార్థన చేయాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి నీ దోషాల్ని, నీ పాపాలని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి. అలాంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. రక్షణార్థమైన మారు మనసు పొందడానికి నడిపిస్తుంది. ఆ మహాదేవుడు తన కృప చేత నిన్ను రక్షిస్తాడు. నిన్ను రక్షిస్తాడు. యేసయ్య రక్షకుడు కనుక నిన్ను రక్షిస్తాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, సౌలు జీవితము రక్షింపబడిన అనుభవంలోనికి వచ్చింది. కొత్త మనసు సౌలుకు వచ్చింది. అది 3వ అంశం. ఇక సౌలు నుండి మనం నేర్చుకునే గొప్ప భాగములు ఏమిటంటే 4వ అంశం, సౌలు దేవుని ఆత్మను పొందాడండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే సౌలు దేవుని పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా మార్పు చెందాడు. పరిశుద్ధాత్మను పొందాడు. అందుకే దేవుడు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మను పొందినవాడు ఆయన వాడవుతాడు. ఇప్పుడు సౌలు దేవుని వాడయ్యాడు. సౌలు దేవుని వాడయ్యాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అతని జీవితంలో దేవుని ఆత్మను పొందాడు. ప్రవక్తలందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి, అభిషేకం పొందిన వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా ఉండగా ఆత్మతో ఆనందిస్తూ ఉంటే వారి మధ్యలోనికి వెళ్ళి ఆయన కూడా సౌలు కూడా దేవుని ఆత్మను పొందాడు. ఎంత గొప్ప భాగ్యం పొందాడండి నా ప్రేమనొద్దామని పెట్టారా. కనుక ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు. ఇక్కడ సౌలు ఆత్మచేత నడిపించబడి, ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆ ప్రవక్తలలో కలిసి ప్రభుని ఆరాధించాడు. అతను కూడా ఒక ప్రవక్తగా లెక్కించబడిపోయాడు. ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఎంత గొప్ప భాగ్యాన్ని సౌలు పొందుకున్నాడో చూడండి. నా ప్రేమనొద్దామని బిడ్డలారా, నీవు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలని కోరుకుంటున్నావా? లేదా లోకము లోకాశల చేత నడిపించబడాలనుకుంటున్నావా? అవి నిన్ను నరకానికి నడిపిస్తాయి. దేవుని ఆత్మ నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా జీవించడానికి సిద్ధపడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పొందుతారు అని శిష్యులతో ప్రభు చెప్తున్నాడు.
కనుక పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పొందిన వారు యేసు ప్రభు వారి శిష్యులు. నీవు కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడిన బిడ్డగా, ఆత్మచేత నింపబడిన బిడ్డగా ఉండాలి సోదరి సోదరుడా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు యేసు ప్రభు శిష్యులు. ఇంకా ఉన్నవారు మొత్తం 120 మంది. అలా నీవు ఆత్మచేత నింపబడాలి సోదరి సోదరుడా. దేవుని ఆత్మను పొందిన సౌలు వలె నీవు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. సౌలులో గొప్ప అనుభవాలు, తగ్గించుకున్నాడు గనుక దేవుడు అతన్ని కోరుకున్నాడు. అలా దేవుడు అతన్ని అభిషేకించాడు రాజుగా. కొత్త మనసు దయచేశాడు. 3వ అంశం. 4వ అంశం, దేవుని ఆత్మ చేత సౌలును దేవుడు నింపాడు, ఆత్మను పొందినవాడయ్యాడు. నీవు కూడా ఆత్మను పొంది పరిశుద్ధమైన జీవితం కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించి ఆయనకి మహిమ తీసుకొచ్చే బిడ్డగా ఉండడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, మీ మహాప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి నీ బిడ్డలు విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. విన్న వాక్యం ఫలింపచేయండి నాయన. అనేక ఆత్మలు రక్షించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి ప్రభువా. గ్రామాన్ని, గ్రామ నాయకుల్ని, గ్రామ ప్రజల్ని రక్షించండి. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర నాయకుల్ని కాపాడండి నాయన. ఆశీర్వదించండి దేశాన్ని, దేశ నాయకుల్ని, దేశ ప్రజల్ని ఆశీర్వదించండి, రక్షించండి. మీ గొప్ప నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.